రాజకీయాల్లో స్ట్రాటజీ చాలా అవసరం. భవిష్యత్ అవసరాలను ముందే అంచనా వేసి నిర్ణయాలు తీసుకునే పార్టీలు, లీడర్లే రాజకీయ చదరంగంలో ఎక్కువ కాలం మనగలుగుతారు. అయితే కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొలిటికల్ అడుగులను జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆపరేషన్ జెన్సీలో నిమగ్నమైపోయారు. రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు రాజకీయాలకు ముఖచిత్రంగా మారనున్న జెన్సీ యూత్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. నయా జనరేషన్ మెప్పు కోసం కేటీఆర్ చేస్తున్న ఆ పొలిటికల్ వ్యూహాలు ఏంటి? ఎలా వారికి దగ్గరవుతున్నారు? వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాల్లో పరిణామాలు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు ఇక చెల్లుచీటి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల టైంలో స్పీచ్లు దంచికొడితే ఓట్లు రాలే రోజులు దాదాపు కనుమరుగు కాబోతున్నట్టే. ఇప్పుడు ఇది జెన్జెడ్ జమానా. ప్రశ్నించే తత్వం పెరిగింది. ప్రతిదీ ఎందుకు, ఏమిటి అనే క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి రాజకీయాల్లో ఈ నవతరం ప్రాధాన్యత ఇంకాస్త పెరగనుంది. వారే నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ముందస్తు వ్యూహంలో భాగంగా ఆపరేషన్ జెన్జెడ్కు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెగ్యులర్గా నిర్వహించే రాజకీయ సమావేశాలు, సభలకు అటెండ్ అవుతూనే మరోవైపు నయా జనరేషన్ని ఆకర్షించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ పొలిటికల్ అడుగులను గమనిస్తే నవతరం మద్దతును కూడగట్టేందుకు ఆయన చేస్తోన్న ప్రయత్నాలు అర్థమవుతాయి. కొత్తగా ఓటు హక్కు పొందిన మానవ వనరులుగా సమాజంలోకి అడుగుపెడుతున్న విద్యార్థికులతో, అలాగే నిరుద్యోగులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు కేటీఆర్. సమయం దొరికినప్పుడల్లా మీడియా కాన్సర్ట్లో యువతతో కలిసి పాల్గొంటున్నారు. వారడిగే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే జెన్జీల సమస్యలను, వారి అభిప్రాయాలు, ఆలోచనల్ని కూడా తెలుసుకుంటున్నారు. వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా వారిలో ఒక నమ్మకాన్ని, భవిష్యత్తుపై భరోసాను క్రియేట్ చేసేలా ముందుకు సాగుతున్నారు కేటీఆర్. Hey, I'm done. She did 10. I did 12. Inko 2 6 Did you give up? Sir is unwell, so we didn't want to. I know. I did what I could. You did pretty well. Thank Okay. you. Appreciate. రాష్ట్రంలో గణనీయంగా యువ ఓటర్లు ఉండటం, సోషల్ మీడియా ప్రభావం పెరగడం, రాజకీయ చర్చల్లోనూ జెన్జీలు చురుగ్గా పాల్గొనే అంశాలను బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తమ రాజకీయ వ్యూహాలను, నిర్ణయాలను మార్చుకుంటోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై వరుస కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా కేటీఆర్ యువతకు సంబంధించిన ప్రతి అంశంపై వేగంగా స్పందిస్తున్నారు. ప్రస్తుత వ్యవస్థల పట్ల యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోందని, అందుకే యువత చేపట్టే ప్రజాస్వామ్య కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నాయి. వారిని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా పార్టీకి భవిష్యత్తు శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. పార్టీలోనూ యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తామని చెప్తున్నారు. కొత్త తరం అభిప్రాయాలకు విలువ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల పట్ల యువత ఎలాంటి ఆలోచనతో ఉంది? తమ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వ వ్యవస్థలున్నాయా? ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు అనే అంశాలపై దృష్టి పెడుతోంది గులాబీ పార్టీ. జెన్జీల మనసులోని మాటను తెలుసుకుంటున్నారు. మహిళల భద్రత, జెండర్ ఈక్వాలిటీ, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వంపై వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. నవతరానికి నయా నాయకత్వాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో కొంతమంది జెన్జీ యువతతోనూ కేటీఆర్ మీట్ అయ్యారు. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వారికి తమ పార్టీ వేదికగా ఉంటుందనే హామీ కూడా ఇచ్చారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న యూత్కి మద్దతుగా ఇందిరా చౌక్లో ధర్నా సైతం నిర్వహించారు కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామన్న మెసేజ్ పంపించారు. ఇలా వచ్చే ఎన్నికల నాటికి యువతను తమ వైపుకు తిప్పుకునేలా ప్లాన్ వేస్తోంది బీఆర్ఎస్. చూడాలి మరి కేటీఆర్ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో.